ఎస్ వెల్కమ్ టు ఏబిఎన్. మనతో ఉన్నారు సలార్లో నటించిన రాకేష్. తెలుగు నటుడిగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ కూడా సలార్ సినిమాతో చాలా రోజుల తర్వాత ఒక నటుడిగా ఆయన పాపులారిటీని సంపాదించడం జరిగింది. సో ఈ సినిమా సక్సెస్ను రాకేష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గతంలో కూడా చాలా సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేశారు. సో అంటే మీ ఈ జర్నీ అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? 2007 పాస్డ్ అవుట్ సార్ నేను ఎంబీఏ. తర్వాత ఎంఫిల్ కట్టాను. ఎంఫిల్ కడుతూ ఇండస్ట్రీలో ట్రై చేయడానికి నాకు వే దొరకలేదు. ఆ టైంలో ఏంటంటే అంటే ఎట్ సైడ్ నుంచి రావాలి తెలియక యానిమేషన్స్ చెప్పేవాడి డబ్బింగ్. అప్పుడు చిన్న ఆపర్చునిటీ వస్తే యానిమేషన్స్కి డబ్బింగ్ చెప్తూ మా జూనియర్స్, జెటెక్స్ ఈ ఛానల్స్ ఉన్న టైంలో చెప్తున్న టైంలో ఫొటోస్ పట్టుకుని ఆర్టిస్ట్గా సినిమా ఆఫీసులకి ప్లస్ డబ్బింగ్ స్టూడియోస్కి నేను ఆర్టిస్ట్ని డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, వాయిస్ టెస్ట్ ఇస్తాను, ఇలా అని తిరిగే టైం అనమాట. అప్పుడు నాకు ఒక సీరియల్లో అవకాశం వచ్చింది. ఫస్ట్ సీరియల్ అది. ఆ సీరియల్ చెప్పేశాక అర్జెంట్ అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్గా డబ్బింగ్కి సాయంత్రం పెట్టారు. ఆ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అతనికి నేను ఆల్రెడీ నెంబర్ ఇవ్వడంతో పక్కన స్టూడియోలో ఏదో వాయిస్ టెస్ట్ చేస్తున్నారనగానే బ్రదర్ మీరు ఒకసారి ట్రై చేయండి అన్నారు. అలా ఆ సీరియల్కి వెళ్ళడం 2 కెరీర్స్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి సార్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఆర్టిస్ట్గా తిరగడంలో. ఒక సినిమా ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఫేస్ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఆ ఫోటో అనుకోకుండా ఇంకో ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ గైల్ విత్ చబీ లుక్ అనమాట. అప్పుడు వాళ్ళను ఈ డీఫా దోపిడీ అని ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు. నేను సెట్లోకి వెళ్ళి లైక్ ఆఫీస్కి వెళ్ళి చూసేప్పటికి క్యారెక్టర్ పేరు బన్ను కాస్ట్యూమ్స్, బన్ను మేకప్, బన్ను ఇదైనా పెద్ద క్యారెక్టర్ అనుకుంటాను. ఆ తీరా వెళ్ళడం చేయడం, ఆ సినిమా కంప్లీట్ అయిపోవడం అన్నీ కమెంట్ గోల్ అయిపోయాయి. ఆ టైంలో అది తర్వాత ఆ సినిమా బయటకు వచ్చే టైంకి నానిగారు సమర్పణ అండ్ తన పేరేంటి దిల్ రాజు గారు ప్రజెంట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఆ స్కేల్ పెద్దదైపోయింది అనమాట. ఆ క్రమంలో ఏంటంటే ఈ లాక్డౌన్ మధ్యలో ఈ వెబ్ రావడం, యూట్యూబ్లో నాకు డీఫా దోపిడీ దగ్గర నుంచి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళు కూడా పరిచయం ఉన్నారన్నమాట. వాళ్ళలో ఒక పర్సన్ అనురాగ్ పాలుట్ల అని, తను ఇలా లాలోకే ప్లీజ్ అని ఐ డ్రీమ్లో చేస్తున్నాను, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ కొలాబరేట్ అంటే, సరే చేద్దాం ఆర్టిస్ట్గా ఏదైనా చేయాలి కదా అని ఆ లాలోకే ప్లీజ్ వీడియోస్ చేయడం మొదలుపెట్టా. అక్కడ చాలా మంచి పేరు వచ్చింది దేవుడి దయ వల్ల. అక్కడి నుంచి తమాడా వాళ్ళు ఈ వెబ్ సిరీస్లో పిలిచారు. కంటిన్యూ వాళ్ళతో ఒక మంచి జర్నీ జరిగింది. అలా ట్రై చేయడం, లాక్డౌన్ తర్వాత మళ్ళీ ట్రయల్స్. వాటిల్లో ఏంటంటే అనుకోకుండా ఈ డబ్బింగ్స్ కూడా చెప్తాం కదా సార్, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్స్ పరిచయం అవుతారు. అందులో ఒక పర్సన్ చంద్రబాబు నాయుడు అని, ఆయన తమ్ముడు ఒకసారి ఆడిషన్ అయితే ఇచ్చేళ్ళమ్మా చూద్దాం అన్న సలార్. పెద్ద సినిమా కదా మనకి ఎందుకు వస్తా అనే ఉద్దేశంతో ఉన్నాను. తర్వాత ఏదో ఒక హ్యాకర్ రోల్ ఉండొచ్చు అన్నట్టు ఇండైరెక్ట్గా తెలిసింది. ఏదో మ్యాజిక్ లాగా 1.5 year తర్వాత ప్రశాంత్ సార్ చూసి ఈ క్యారెక్టర్ పిలిచారు. ఈ క్యారెక్టరైజేషను మీరు ఎంపికైన తర్వాత అంటే ఒక హనుమాన్ గారి నుంచి వచ్చిందా ఎట్లాగా? అంటే తను మేబీ ఇక్కడ తెలుగులో ఆర్టిస్టులందరినీ సెలెక్ట్ చేసేది వాళ్ళే అని చెప్పేసి అంటూ హనుమాన్ గారు రైటర్ అండి. బేసిక్గా హనుమాన్ గారు రైటరు. మైట్ బీ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారేమో తెలియదు కానీ ప్రశాంత్ సారు ఆడిషన్ చూశారు అని అయితే నాకు కాల్ చేసినప్పుడు ఇలా ప్రశాంత్ సార్ చూశారు అని మురళి అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. తర్వాత ప్రకాష్ అనే పర్సన్ బ్రీఫ్ ఇచ్చారు మొత్తం క్యారెక్టరేషన్ ఏంటనేది. హనుమాన్ అన్న నాకు అన్ని విధాలుగా సపోర్ట్ అండి. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనే యోగిబాబుకి ఇవ్వడం, ప్లస్ సెట్లో కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేశారు. ఆయన ఆర్టిస్ట్గా రావాలి అవ్వాలి, కెరీర్ని సెట్ చేసుకోవాలని చెప్పి రావడం జరిగిందా, లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందా? దీన్ని ఎలా? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే ఆర్టిస్ట్గా ట్రై చేశాను. వస్తున్న అవకాశాలు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే చెప్పిన అమౌంట్ దగ్గర కొంచెం అటు ఇటు అవ్వడం, వాళ్ళు ఇవ్వడానికి కొంచెం లేట్ అవ్వడం. ఫైనాన్షియల్గా ఏంటంటే నాకు ఇది ఒకటే కదా, వెనకాల బ్యాకప్ జాబ్ చేసుకుంటూ ట్రై చేయడానికి కుదిరేది కాదు. మార్కెటింగ్ జాబ్ నాది. నేను సినిమాలో కనిపించానంటే వాళ్ళ దగ్గర బుక్ అయిపోతాను. ఆ టైంలో 2 ఇక్కడే ఏదైనా ఇన్కమ్ సోర్స్ కూడా పెట్టుకోవాలనుకున్నప్పుడు నేను డబ్బింగ్ ఆ రకంగా ఎంచుకున్నా. నా బ్రెడ్ అండ్ బటర్ ఇది, ప్యాషన్ ఇది అనే టైప్లో అనుకున్నా. అనుకోకుండా ఏ ఇబ్బంది లేకుండా 13 years నుంచి అది ఫ్లో జరిగిపోతుంది సార్. ఇంకా సరే, ఆర్టిస్ట్ అనేది మెయిన్ సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్లో ఫైనాన్షియల్ సోర్స్, తర్వాత దాని దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంది సార్. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను మోర్ థింగ్స్ లైక్ వాళ్ళ హావభావాలు దగ్గర నుంచి చూడగలుగుతా. ఆల్మోస్ట్ 2 to 3x చూడగలుగుతా. వాళ్ళు ఎలా ఇచ్చారు ఎక్స్ప్రెషన్, నేను ట్రై చేయడం, రకరకాల యాక్టర్స్ చెప్పాను సార్. అదంతా నాకు యాక్టింగ్ కూడా అంటే ఒక యాక్టింగ్ స్కూల్ లాగా డబ్బింగ్ చెప్పినప్పుడు అది మనకి 100% డిఫరెంట్ 100% సార్. అంటే మీ ప్రాపర్ ఎక్కడండి? రాజమండ్రి సార్. రాజమండ్రి.
ఓకే, అంటే మీ కుటుంబం వీళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లోకి రావాలి? లేదు లేదు లేదు, యాక్చువల్గా మా ఫాదర్ టీచర్ అండి. ఆయనకి ఆల్మోస్ట్ 53 years నుంచి 10th క్లాస్కి ట్యూషన్స్ చెప్తారు. రాజమండ్రిలో మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని కొంచెం ఫేమస్ అనమాట. సో మా మదర్ హౌస్ వైఫ్, ఇద్దరు కలిపి రన్ చేసేవారు. నాకు 2 brothers. సో ఎక్కడ మా ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఎవ్వరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ కూడా లేదు సార్. ఓకే, సో నాకే ఇంట్రెస్ట్ ఇది, నేనే ఇలా వచ్చాను. ఓకే, సో నేనే అంటే ఎలా ఉందంటే ఎప్పుడైనా సరే ఈ స్ట్రగుల్ ఇదంతా చూసి మనకు అవసరమా, మనం హ్యాపీగా జాబ్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ కలిగిందా? నో రిగ్రెట్స్ సార్, ఎప్పుడూ లేదు సార్. ఎందుకంటే నేను ఖాళీగా లేను సార్. ఫస్ట్ థింగ్, మనకి ఎప్పుడు కూడా ఖాళీ ఉన్నప్పుడు ఏంటిది ఇలా అయిపోయింది అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నప్పుడు బాధ వేస్తుంది, కానీ ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అనిపించదు. నేను ప్రయత్నంలో ఏదో లోపం ఉంది, సో ఐ హ్యావ్ టు డూ సో మోర్ వర్క్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆ ఏజ్ కూడా దాటిపోయాను సార్. ఫస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యే ఏజ్ కూడా దాటిపోయాను. సో ఐఎమ్ హ్యాపీ వాట్. అంటే ఒక విషయంలో మీరు లక్కీ అనుకోవచ్చు, అంటే కేవలం యాక్టింగ్ కోసమే నేను ఉంటాను అని అనుకోకుండా మనకున్న టాలెంట్ని వేరేలాగా చేసుకుని దాన్ని ఇన్కమ్ సోర్స్గా మార్చుకునే అవకాశం మీకు దక్కింది. అవును సార్, అవును సార్, అది అవును సార్. అంటే చాలామంది నేను ఆర్టిస్ట్గానే చేస్తాను అని చెప్పి ఖాళీగా కూర్చుంటారు అవకాశం వచ్చేదాకా. అదే సార్, అంటే ఉంటుంది ఆప్షన్ కూడా ఉండింది, కానీ నాకు వర్క్ ఎక్కడ ఆపలే, అంటే ఆ గ్యాప్ కూడా నాకు రాలేదు సార్ దేవుడి దగ్గర. డబ్బింగ్ యూనియన్ తరపు నుంచి కూడా వర్క్ కంటిన్యూగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? 1 monthలో చూసుకుంటే మీకు ఎన్ని రోజులు ఉంటుంది? అంటే అలా అని కాదు సార్, ఎలా ఉంటుంది అంటే మూవీస్ బట్టి ప్లస్ నేను ఫిక్స్డ్గా చెప్పే క్యారెక్టర్స్. ఇప్పుడు యోగిబాబు గారికి నేనే చెప్తున్నాను డీస్ నుంచి, కాళీ వెంకటన్ తమిళ యాక్టర్కి నేనే చెప్తున్నాను, కన్నడలో చిక్కన్ అని ఒక ఆర్టిస్టు, మలయాళంలో అజు వెర్గేస్ అని, ఇలా ఫిక్స్డ్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటే నేనే చెప్తా. కాకుండా ఏంటంటే మా యూనియన్లో మా ఇన్ఛార్జీలు కానీ మా సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ విపరీతమైన సపోర్ట్ ఉంటుంది సార్. ఓకే, అంటే నాకు 24 క్రాఫ్ట్స్లో మిగతా క్రాఫ్ట్స్లో నాకు తెలియదు, బట్ మా డబ్బింగ్ యూనియన్లో మాత్రం ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్తామన్నా మనం వాళ్ళకి నెక్స్ట్ ఏంటి తమ్ముడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఇలా నాకు ఆర్టిస్ట్గా ఇష్టం, తమ్ముడు ఆర్టిస్ట్గా ట్రై చేయి, ఎక్కడ కొంచెం అంటే ఈవెన్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు భుజాన్ని మోయేస్తారు సార్. శ్యామ్ అని మా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అన్నతో నేను ఎక్కువ షేర్ చేసుకుంటా. నెక్స్ట్ మా బివి సుబ్బారావు గారిని ఇన్ఛార్జ్, ఆయన థియేటర్ ఆర్టిస్ట్. ఆయన నాకు యాక్టింగ్ సైడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇలా ట్రై చేయి, ఇలాగ కామెడీలో ఈవింగ్లో ట్రై చేయి. డబ్బింగ్ చెప్పించినప్పుడు కూడా మాకు డబ్బింగ్ డైరెక్టర్స్ అంటారు, మీకు వినే ఉంటారు, డబ్బింగ్ చెప్పించేవాళ్ళు. గోగినేని ప్రసాద్ గారని, బివి రమణ అని, ఇప్పుడు రీసెంట్గా యానిమల్ వీటిల్ చెప్పిన బాస్, వీళ్ళందరూ దగ్గరుండి మనకి ఎలా చెప్పకూడదు, ఎలా చెప్పాలి, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు చెప్తారు. అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక పాన్ ఇండియా సినిమాలో సార్ చిన్న అవకాశం రావటం, ఏదో హీరో వెనకమాల కనపడటమో విలన్ వెనకమాల కనపడటమో చాలా గొప్ప అనుకునే రోజులు. అవును సార్, అవును సార్. హీరో ఫ్రెండ్ని మొత్తానికి 2 హీరోలు అనుకోవాలి, వాళ్ళిద్దరిని నిలబెట్టి వాళ్ళని భయపెట్టించే కిండిల్ చేసే క్యారెక్టర్ అనేది దొరకటం, అంటే ఇది చేయడానికి వన్స్ ఇది నీ క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అంటే ఏం లేదు సార్, నేను ఇది చాలా చోట్ల చెప్పాను సార్. ఇది ఆయన మెట్రోలో నేను మా వైఫ్ సమ్వేర్ ఎక్కడికో వెళ్తున్నాము, కాల్ వచ్చింది. నేను హ్యాకర్ రోల్ కదా, మేబీ ఉండొచ్చు, ఆడిషన్కి లుక్ టెస్ట్ పిలిచుంటారు అనుకున్నా. సరే అంటే లేదు ఇది వేరే రోలు, విలన్ పక్కన ఉంటావు, హీరోని ఇలా కిండిల్ చేసే క్యారెక్టర్. నాకు షాక్ అయ్యాను, ఏంటి ఈ పేస్ నాకు ఇంత పెద్ద సినిమాలో ఈ పేస్ రావడం అనేది, అంటే రాదా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు సార్. భయపడ్డాను ఫస్ట్, నిజమా కాదా అని. ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి ఆబ్వియస్లీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ట్రైన్ అక్కడ దిగిపోయాం, మెట్రో స్టేషన్లో కూర్చున్నాం. ఓకే ఇది చాలా కాసేపు కొంచెం వెయిటెడ్ మూమెంట్ ఫేస్ చేసాం. తర్వాత నేనంటే సరే లెట్ ఇట్ బి, ఏదైనా అవ్వచ్చు, పొద్దున్న RFC క్యాబ్ పంపిస్తున్నారు, ఆ టైంలో వెహికల్ వెళ్తాం కదా అని KGF 1, 2 సినిమాలు మొత్తం చూసా ఒకసారి. అంటే మేబీ ఆయన ఎలాంటి పాయింట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఆశ్చర్యానికి ఎలాంటి ఎక్స్పెక్ట్, అవన్నీ ఏదో నా పిచ్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను, జస్ట్ టు అండర్స్టాండ్ హిజ్ మైండ్ సెట్ అనేది. తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అని చెప్పేప్పటికి ఫస్ట్ అక్కడ నేను అన్నీ మర్చిపోయాను సార్. ఒక గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ ఎదురు ఉందనుకున్నాను, ఎందుకంటే అలా అనుకోకపోతే నా ఫ్యాండమ్ మూమెంట్స్ ఆయనతో చూపిస్తే, అటు పృథ్వీరాజ్ గారు, ఆయన సినిమాలు చాలా చూస్తున్నాం, ప్రభాస్ అన్న ఇంక చెప్పక్కర్లే, వీళ్ళిద్దరూ అక్కడ ప్రశాంత్ సార్ KGF, అక్కడ రాఖీబాయ్ కనిపించేస్తున్నాడు, అర్థం కాలేదు నాకు కాసేపు. కానీ ఏంటంటే అక్కడే హనుమాన్ అన్న, శాండీ అని రైటర్ ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే చాలా కూల్ చేశారు. ఏం కాదు బాగానే చెప్తున్నాం. శాండీ అన్న అయితే స్క్రిప్ట్ తను చెప్పేవాడు అనమాట, రాకేష్ డైలాగ్ ఇది సార్తో చూపిస్తే సార్ మూమెంట్ ఎంత టెంపోలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ మనం ఒకటి అనుకుంటాం కదా సార్, దానికి కొంచెం ఇలా చేయి ఆయన చెప్పేవారు.
అవసరమైన చోట చేసి చూపించేవారు. అప్పుడు నేను వచ్చి ఎక్కడ ప్లేస్మెంట్, ఇంకా మిగతావన్నీ కామన్ థింగ్స్. అలా వెళ్ళడం, అలా అవకాశం రావడం, అన్నీ అలా అలా జరిగిపోయాయి సార్. అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ మేకింగ్ అనేది ప్రశాంత్ నీల్ విషయంలో చూస్తాం. అవును సార్, అవును సార్. అంటే మీరు గమనించింది ఏంటంటే ఆయన అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ను కూడా ఆయన కౌంట్ చేసుకుని ఈ యాక్టింగ్ విషయంలో ఆయన ఏమన్నా చెప్తూ ఉంటాడు ఇన్పుట్స్ ఎట్లాగా? అంటే ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎవరికైనా కూడా మ్యూజిక్ మీద కమాండ్ అంటాం, మనం వింటూ ఉంటాం. అది ఆయనకి హీఈస్ అ జీనియస్ ఇన్ దట్ సార్. ఇంకోటి ఏంటంటే ఆయన ఎలా తీస్తున్నారు అనేది మీరు పక్క నుండి సినిమా మొత్తం చూసినా అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎడిట్ ఆయన అదే సార్, సినిమాకి మెయిన్ థింగ్స్ అండ్ కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్, ఆ మూడిట్ల మీద ఆయనకి విపరీతమైన పట్టు సార్. నాకు ఎలా అనిపించిందంటే, నేను ఒక డైలాగ్ ఇంత చెప్పిన తర్వాత లెంగ్త్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేయనవారు, నాకు సెన్స్ అర్థమయ్యేది కాదు. సినిమాలో చూసిన తర్వాత ఓకే అక్కడి నుంచి రీ రికార్డింగ్ మొదలవుద్ది. నేను అవి చాలా నేర్చుకున్నాను. అంటే నేను మామూలుగానే ఈ డిఓపిస్ని వాళ్ళని అడుగుతూ ఉంటాను, అన్న ఈ లెన్స్ వల్ల ఏంటి అంటే, నాకు సంబంధం లేనిది అది, బట్ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి కదా సార్. వాళ్ళ డిఓపిల దగ్గరికి వెళ్ళి, అన్న ఈ లెన్స్ వేస్తే ఏమవుతుంది అన్న, అంటే ఈ లెన్స్ వేస్తే వైడా, ఈ లెన్స్ 35mm వేస్తే ఏంటి, ఇవన్నీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కనుక్కుంటా ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు, డిస్టర్బ్ చేయకుండా, జస్ట్ టు అండర్స్టాండ్. మనకి ఇప్పుడు భువన్ గౌడ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగలేను. సో సెట్లో అబ్జర్వ్ చేసేవాడిని, మొత్తం అబ్జర్వ్ చేసేవాడిని. కొత్తగా ఉండే సార్ ప్రశాంత్ సార్ మేకింగ్లో. ఆ చిన్న షార్ట్స్కి ఆయన పడే కష్టం, ఆయన ఆ చిన్నపిల్లలతో యాయి అన్న సాంగ్ అది చేయడానికి అట్లీస్ట్ ఒక 1 day మొత్తం మధ్యాహ్నం నుంచి లైట్ ఫెయిల్ అయ్యేదాకా ఆయన అలా కొట్టి ఆయన చూపించి చేయించారు సార్. అది మనం అనుకుంటాం కదా ఇది వీళ్ళు ఇలా చేశారు, అబ్బా అద్భుతం, గూస్ బంప్స్ వచ్చాను. దానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది నాకు హీస్ లైక్ జీనియస్ సార్. షూటింగ్ కండిషన్స్ కూడా చాలా టఫ్ కండిషన్స్లో మీరు షూట్ చేసి ఉంటారు. అవును సార్. అంత డస్టీ ఏరియా, అదంతా బొగ్గు, అదంతా లేదు సార్. అది చాలా మంది అనుకుంటారు సార్, అక్కడ ఏమి ఉండదు సార్. అది అంత ఎఫెక్ట్ అని చెప్పాను సార్. ఇప్పుడు మామూలు చాలామంది ఏంటంటే అట్మాస్ఫియర్ని చాలామంది అంటారు, లుక్ అంతా అంతే, బ్లాక్ ఉంటుంది, దుమ్ము ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా అది ఎఫర్ట్ అయ్యేలాగా ఎప్పుడు ఉండదు సార్. ఎక్సెప్ట్ రోల్ కెమెరా యాక్షన్ అనే ముందు అది బ్లోయర్స్తో దుమ్ము పైకి లేపుతారు. ఆ క్షణం ఆ స్మూత్నెస్ కోసం, ఆ డెప్త్ కోసం ఆ దుమ్ము పైకి లేస్తుంది. అప్పుడు మనం కొంచెం చేయాలి. దాని తర్వాత మళ్ళీ మేకప్ వాళ్ళు చేస్తారు, వీళ్ళు అంతా సెట్ చేస్తారు, అంతా ఏం ఉండదు సార్. అది చాలామంది బయట ఏంటంటే నల్లగా చూపించారు ఇది అంటారు. నా ఫ్రెండ్స్ చాలామంది అదేంటి ప్రశాంత్ సార్ బాగా నచ్చావు, నిన్ను ఒక్కడిని మాత్రం నల్లగా చేయలేదు అన్నారు. అది కాదు సార్. అది అంటే నా టోన్ బాడీ కలర్ టోన్ ఇలా ఉంది, నాకు కూడా మేకప్ అంటే వచ్చాయని బ్లాక్ వేసేది సార్ మొత్తం. చాలామంది అది అనుకుంటారు. జస్ట్ ఏంటంటే ఫేస్ వైట్నెస్ ఉండకుండా కొంచెం డార్క్ చేస్తారు అంతే, పూసేయడం. చాలామంది అంటారు నీకు కూడా బొగ్గేస్తారా అంటే, ఎవరో ఏం లేదురా, అదేం ఉండదు, జస్ట్ ఈ బొట్టు పెడతారు. అక్కడ ఏంటంటే సార్ ప్రిమిసెస్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్, చాలా కేర్ తీసుకుంటారు. ఎక్సెప్ట్ ఏంటంటే ఆ దుమ్ము లేపినప్పుడు ఆ క్షణం సార్, అది కూడా లేకపోతే ఇంకెలా సార్, అంత ఫిజికల్ పెయిన్ కూడా తట్టుకోలేకపోతే ఇంక కష్టం కదా సార్. అంటే నెంబర్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు చేశారు. ఆ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ నాకు తెలిసి. మీరు షూటింగ్ చేసిన అదంతా ఫైట్ సీన్స్ కానీ, మీరు కిండిల్ చేసే సీన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టు అదంతా కూడా డీల్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో అదంతా అంటే మీ అబ్జర్వేషన్లో ఇదంతా కూడా ఎలా సాధ్యమైందని చెప్పి సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ టీం ఏం చేశారు పర్టికులర్గా? ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ప్రశాంత్ సార్ టీం మొత్తం చాలా జెమ్స్ అండి. అంటే ఆబ్వియస్లీ అలాంటి పర్సన్ తీసుకునే టీం మొత్తం జెమ్సే ఉంటారు. వాళ్ళకి ప్రశాంత్ సార్ ఇక్కడ ఏది కంట్రోల్ చేయాలని చెప్పకముందే దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, మొత్తం చేసేస్తారు. అసలు సెట్లో ప్రశాంత్ సార్ వాయిస్ కూడా రావక్కర్లే, వాళ్ళంతా సెట్ చేస్తారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ ఆర్ట్ మంట ఎప్పుడు రావాలి, ఇంకో పర్సన్ ఫైట్లో అది షిప్ ఎప్పుడు, ఇంకోళ్ళు క్రౌడ్ కంట్రోల్ ఎలా క్యారీ చేయాలి, ఇంకోళ్ళు మేకప్ ఆర్టిస్ట్కి లుక్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఉన్నాను, అవతల పక్క ఎవరిని చూస్తాను, నా క్లోజ్ పెడితే ఎవ్రీథింగ్ ప్రాపర్ వేలో జరిగిపోతాయి సార్. ఇంకోటి ప్రొడక్షన్ కూడా అలాంటి సార్. ముంబాలే ప్రొడక్షన్లో ఏంటంటే ఇక్కడ జూనియర్స్ కూడా నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే చాలా తక్కువ మంది లోపలికి వెళ్ళి దాక్కోవడం చూసాను. మామూలుగా జూనియర్స్ 100 మంది పిలిస్తే 80 కనిపిస్తారు, ఇంకా 2 ఆ మూల ఈ మూల. ఇక్కడెక్కడ లేదు సార్. సెట్ అంతా ఓపెన్ సెట్, పైన అంతా క్లోజ్ ఉన్న, కింద రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. అసలు ఆ అట్మాస్ఫియర్లో బయటకు వచ్చాక అమ్మ ఇంత హ్యాండిల్ చేశారు, ఎలా హ్యాండిల్ చేయగలిగారు నాకు అనిపిస్తుంది సార్. కానీ హీస్ జమ్ ఇన్ దట్ సార్.
ఏదైనా సరే అవుట్పుట్ ది బెస్ట్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మీరు కొంచెం ఈ విషయంలో భయపడటం అనేది సెకండరీ, అదని కాదు, బట్ బెస్ట్ కోసం భయం ఏం లేదు ఎప్పుడు. బట్ టేక్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఇరిటేట్ అవుతారు. ప్రశాంత్ సార్ ఇరిటేట్ అవ్వరు. నాది 1 or 2 టేక్స్లో మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. ఆయన లేదు రాకేష్ అలా కాదు, ఒక్కసారి మాత్రం నువ్వు టేక్లో సరిగ్గా చేయట్లేదు, బిఫోర్ బాగా చేసావు, సేమ్ చేయి అన్నారు. ఆ ఒక్కటే ఒక్క మాట. ఓకే, ప్రాక్టీస్లో బాగానే చేసావు, అక్కడ చేయట్లేదు అంటే ఆయన లెంగ్త్ చూసుకుంటారు కదా సార్, టెంపో లెంగ్త్ ఉంటుంది. ఆ సౌండ్లో మనం ఎంత గట్టిగా అరిచినా కొంచెం అది ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఒకసారి ఫుల్ కాఫ్ ఉందన్నమాట. నాకు ఈ సీజన్ అంతా కొంచెం ఇబ్బంది ఉంటుంది. దుమ్ము లేపారు కరెక్ట్గా ముక్కులోకి వెళ్ళింది. ఆ టైంలో నేను డైలాగ్ చెప్పాలి. అక్కడ చిన్న ఫంబుల్ అయ్యే సిచ్యువేషన్లో 1 or 2 టేక్స్ పెద్ద పట్టించుకోరు సార్. అంటే మనం మరీ వైడ్ పెట్టినప్పుడు పెద్దవాళ్ళ కాంబినేషన్లో ఉన్నప్పుడు 20-30 టేకులు తీసుకుంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. మనం కూడా దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్తాం కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. మ్యాక్సిమం 1 or 2 టేక్స్ అందుకని. అంటే ఇది ఒక సలార్ కాన్సెప్ట్ కూడా, అది ఒక ఫ్యాంటసీ ప్రపంచం. దీన్ని అంటే ఈ ప్రపంచం ఈ టైంలోనే ఉంటుంది. అసలు దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ టైం తీసుకున్న పరిస్థితి చాలామంది ఆడియన్స్ చూసేవాళ్ళకి కూడా సినిమా చూసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఒక ఆర్టిస్ట్గా మీకు అది ఏమన్నా కన్ఫ్యూజన్ గురి చేసింది అట్లాగా? లేదు సార్, నా క్యారెక్టర్ వరకే నాకు బ్రీఫ్ ఇచ్చారు. నాకు ఇంత స్కేల్ ఉంటుందని తెలుసు, కానీ అంటే అటు ఇటు చిన్న చిన్నగా వింటూ ఉంటాం. కానీ ఈ ప్రపంచం అనేది నేను సినిమా చూసినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా సెట్ వరకు ఆ ప్రపంచం నేను 25 రోజులు 30 రోజులు చూసాను. అది నాకు అర్థమైంది. కానీ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను సార్. ఒకరోజు నేను షూటింగ్, ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు అన్నారు. 2 ఆర్టిస్టులు వస్తే వెహికల్ పెడదామని వెయిట్ చేయమన్నారు. నేను సరే ఎందుకు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, ఈ ఇంత మంచి ప్రిమిసెస్ ఎందుకు వదులుకుంటా, అబ్జర్వ్ చేయడానికి ఉంటుందని ఈశ్వర్రావు గారు సీన్ ఉంటే చూస్తున్నా. పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు, ఈశ్వర్రావు గారు వచ్చే సీన్ అనమాట. ఆమె పృథ్వీరాజ్ గారిని ఆపడం కోసమని ఒక చోటకి వెళ్తే మేకులు కొడుతూ సౌండ్ మీకు గుర్తున్నట్టు సీన్. మేకు కూడా అందరూ ఒకసారి సడన్గా ఇలా చూశారు, వెళ్ళరా అన్నారు ఆవిడ. నాకు అర్థం కాదు, ఇదేంటి మేకులు కొడుతుంటే చూసి వెళ్ళమంటుంది ఆవిడ, ఇలా ఉంది ఏంటి సీన్ అనుకున్నా. ఫస్ట్ సినిమా చూసాక నాకు గూజ్ బంప్స్ వచ్చిన సీన్ సార్ అది. దానికి దీనికి ఎంత అద్భుతమైన రైటింగ్ అనిపించింది. అంటే మీకు రాసుకున్నప్పుడు అది రాసిన మేకింగ్లోనే మనం అనుకునేది ఏంటంటే ఎలా రాస్తారు సార్ అది. 2 వస్తారు, ఈశ్వర్రావు గారు ఇలా వచ్చి చెప్పబోతుంటే అందరూ ఒక్కసారి అటు చూస్తారు, మళ్ళీ పాత గుర్తొస్తుంది. వాళ్ళకి ఆర్టిస్ట్కి ఎలా చెప్పుంటారు, ఈమె అది అర్థం చేసుకుని ఎలా చేసుకుంటారు దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెషన్. ఎందుకంటే సార్ ఇప్పుడు భయం, కోపం, బాధ ఇవన్నీ కూడా మనం టప్ 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 అని ఇచ్చేయచ్చు. అర్థం చేసుకుని ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారు, అవన్నీ నేను అలా చూస్తే ప్రభాస్ గారు కూడా ఎందుకు చూసారో అర్థం కాకూడదు. అంటే ఈవిడ ఏంటి ఇంటెన్షన్తో చూసారు, ఇంటెన్షన్ ఏంటనేది అర్థం కాకూడదు, ఉండాలి, అది ఉండాలి. మళ్ళీ ఆయనది, ఎందుకంటే జనాలు ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నా ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్ చూస్తారు, అది మైండ్లో పెట్టుకుని యాక్ట్ చేయాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఇట్స్ లైక్ నాకు ఇండస్ట్రీలో ఉన్న మొత్తం లైఫ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు, సలార్ మూవీ టైం అంతా ఒక ఎత్తు సార్. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రభాస్ అన్న, ఈశ్వరీరావు గారు, టీను ఆనంద్ గారు, మైన్ గోపి గారు, ఎంఎస్ చౌదరి గారు, అద్భుతం సార్. ఇట్స్ లైక్ మీరు స్వయం ఆర్టిస్టు. సినిమా ఎలా ఉందని ఎందుకంటే నా క్యారెక్టర్కి వచ్చే రెస్పాన్స్ ఏంటి అనేది ఒక మైండ్లో ఉంటుంది కదా. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇండస్ట్రీ నుంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, నేను బాగా చేశాను అనిపించడానికి ఒక రీజన్ ఏంటంటే ప్రభాస్ గారు ఫ్యాన్ అనుకుంటా. నా 2 seats అవతల ఒక అతను కూర్చున్నాడు. చూస్తున్నా వెనక నుంచి అతను నరుక్కుంటూ వెళ్తుంటే, ప్రభాస్ అన్న నరుక్కుంటూ వెళ్తాను, అన్న ముందు నేసే నాకు ఇష్టం చేస్తున్నాడు అన్నాడు. నేను ఆ డైలాగ్ చెప్పినా, అది నాకు గ్రేట్. ఎందుకంటే ఈ హ్యాక్స్ దెన్ ఓన్లీ ఇరిటేట్ చేశాను, అమ్మయ్య అనిపించింది. అండ్ ఇంకోటి ఇండస్ట్రీ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చేసారు. మీరు ఈ స్ట్రగుల్ని దగ్గరుండి చూసిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి సార్? వాళ్ళు ఎలా అంటే మా ఫ్యామిలీలో లైక్ ఎప్పుడూ కూడా లేదు సార్. నేను నేను కనిపించినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు, లేదంటే అవునా చేస్తున్నావా వెరీ గుడ్ అంతే. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండడం ముఖ్యం అనుకుంటారు. కానీ అప్ అండ్ డౌన్స్ మా ఫాదర్ ఎక్కువ ఎక్సైట్ అవుతారు. అరే నేను 53 ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, నేను కూడా ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నాను, నేను ఈసారి టీవీలో కనిపిస్తాను. ఆయనకు తెలియదు కదా, అంటే ఆ జనరేషన్ వాళ్ళకి టీవీ, యూట్యూబ్, మీడియా ఇవన్నీ తెలియదు కదా. ఆయన ఎక్సైట్ అవుతూ అయ్య బాబోయ్ నువ్వు ప్రభాస్తో యాక్ట్ చేసావరా, అతను ఇండియాలో బాహుబలి అన్నప్పుడు ఏంటి అవును కదా. నేను ఒకసారి రియలైజ్ అవుతాను, అంటే నాకు ఐడియా ఉంది అంత పెద్ద స్టార్తో చేశానని. కానీ ఆ ప్రిమిసెస్లో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే కదా సార్. వీళ్ళు చెప్తుంటే కూడా నాకు ఎవరైనా కంగ్రాట్స్ అని, బాగా చేసామని మెసేజ్లు పెట్టినా, కాల్ చేసినా
ఓ చిన్న ఏదో శబాష్ ఫీలింగ్ వస్తుంది అంతే సార్. ఓకే, ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ సినిమాలకు సంబంధించి? బిఫోరే ఇది 15 months వరకు ఏం చేయలే, కానీ తర్వాత గీతా సుబ్రహ్మణ్యం 3 అని ఒకటి చేశాను. భామా కలాపం అని ప్రియమణి గారితే, అది సీక్వెల్లో చేశాను సార్. అది అట్ టు రిలీజ్ నెక్స్ట్ మంత్, మోస్ట్లీ ఈ మంత్ ఉండొచ్చేమో. సేమ్ ప్రొడక్షన్లో నా ఫ్రెండ్ అనురాగ్ పాలుట్లని, తనది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. కాకుండా ఏంటంటే స్టోరీకి టచ్ అయి ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, అంటే లైక్ హీరో ఫ్రెండ్స్లో కూడా కొంత రెగ్యులారిటీ కాకుండా కొంచెం ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటే బెటరు. ఎందుకంటే అది సలార్ చేసినందుకు కాదు సార్, సలార్ ఉంది కాబట్టి కొంచెం నమ్ముతారు కాబట్టి. అంటే ఓకే నమ్ముతారు. ఆడిషన్స్కి వెళ్తున్నాను సార్ ఇప్పుడు కూడా రెగ్యులర్గా. అంటే ఇప్పుడు 2-3 ఆడిషన్స్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే పర్లేదమ్మా నేను చూసాం కదా పర్లేదు, లేదు సార్ మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి నేను ఒకసారి చేస్తాను అంటే వాళ్ళు కూడా అప్పుడు షూరా పర్లేదా అన్న. సార్ మీకు తెలియాలి కదా సార్ నేను చేయగలను లేదో, ఏమో ఆ ఎమోషన్ నచ్చింది, ఈ ఎమోషన్ నచ్చకపోవచ్చేమో అంటే, అరే ఇలా ఉంటే నాకేంటమ్మా ఇబ్బంది అని ఒక సీన్ పేపర్ ఇస్తే నిన్న వెళ్ళాను సార్. ఒక సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు దే ఫెల్ట్ హ్యాపీ టు ఫైనలైజ్ అన్నమాట. అంటే ప్లేస్ అవ్వాలి కదా మళ్ళీ. అంటే ఎక్కువగా మీకు వచ్చిన క్యారెక్టరైజేషన్స్ మీ వెబ్ సిరీస్లో కూడా కామెడీ దాని మీద ఎక్కువ వస్తుంది. అవును సార్, అవును సార్. అంటే అది కూడా ఒకందుకు మొనాటనీ ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం మీకు అలాంటి, అంటే ఏ డిఫరెంట్గా చేసి మనం నిరూపించుకోవాలనేది కూడా ఉంటుంది. ఉంటుంది సార్, అదే మీరు చెప్పింది ఎగ్జాక్ట్ రెండు మీరే చెప్పారు. ఆ మొనాటనీ ఫీలింగ్ అయితే ఎప్పుడు లేదు సార్, కానీ కొంచెం ఇంకోటి కూడా ట్రై చేద్దాం, ఇంకో ఎమోషన్ కూడా ట్రై చేద్దాం. అలా నాకు రూమ్ అని ఒకటి చేశాను సార్, ఎల్వి ప్రసాద్ వాళ్ళ ప్రొడక్షన్లో ఒక డెమో ఫిలిం అనమాట. అది అతను నాతో పాటు ఐ డ్రీమ్లోనే కామెడీ చేసినప్పుడు ఇంటెంట్గా చేశారు డిఓపి కింద. అతను నన్ను సడన్గా స్టోరీ చెప్పి ఇందులో అంటే షూరా నేను చేయగలుగుతాను నమ్మకం ఉంది, నీకు నమ్మకం ఉందా అని అడిగా. నాకు తెలుసు కామెడీ చేయగలిగినాడు అది చేయగలుగుతాడు అన్నాడు. అది నమ్మడం అది నాకు చాలా ప్లస్ అయింది. బెస్ట్ యాక్టర్ దానికి నామినేట్ అయింది కూడా. అలా సెకండ్ టైం మళ్ళీ ప్రశాంత్ సార్ ఈ ఎమోషన్లో నమ్మారు. అంటే కామెడీతో మనం ఇరిటేట్ కూడా చేయొచ్చు అనేది ఈ సినిమాలో నాకు. అంటే నేను న్యూబీ సార్, 13 years అయింది, హార్డ్లీ 10 to 13 yearsకి ఇప్పుడు నాకు ప్రపంచం అంత తెలియదు, సినిమా ప్రపంచం. వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తెలుసుకోవడమే. ఇంకోటి నేను వెళ్ళి మా ఫాదర్ నాన్న ఇక్కడ ఇలా ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలంటే నాకేం తెలుసురా అంటారు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంటూ దిస్ కదా. అప్పుడు ఇంకా ఒకటొకటి నేర్చుకుంటున్నాను సార్. అంటే వెయిటింగ్ సార్, మంచి క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అలా అనుకుంటాం కదా సార్, అలా ఏమైనా మంచి క్యారెక్టర్స్ పడాలి అని. ప్లస్ మీరు వెబ్ సిరీస్ చేసినప్పుడు అమరు వీళ్ళందరూ కూడా కలిసి లాలోకే సార్ ఐ డ్రీమ్లో లాలోకిలో చేశారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు సీరియల్ ఫీల్డ్ తీసుకుని, అంటే మీకంటే ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ ఫీల్డ్ వాళ్ళు కొంచెం పాపులారిటీ. అయ్యో ఇప్పుడు కాదు సార్, ఎప్పుడు పాపులర్. నేను సీరియల్ ఫీల్డ్ మీరు అంటే ఎందుకు తీసుకోపోవడానికి అలా ప్రత్యేకంగా అంటే రీజన్ ఏంటంటే సార్, ఫస్ట్లో ఒక 14 serials చేశాను సార్. చాలా మంది తెలియదు, చిన్న చిన్న క్యారెక్టర్లు పెద్దలు అలా చేశాను. సినిమా ఎప్పుడైతే వచ్చిందో నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఏం చేసినా సినిమా కోసమే, ఆ 70 mm స్క్రీన్లో చెయ్యాలనేదే కోరిక. చేతిలో సినిమాలు ఉండేవి. ఇప్పుడు నేను సీరియల్ కమిట్ అయితే వాళ్ళు 15 days ఒక సీరియల్, 15 days ఒక సీరియల్, డేట్స్ అన్నీ ఉంటాయి. మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు పోతుంది. అలా అని ఇప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు దానికోసం ఉంటే నీకు షూటింగ్స్ రావు కదా అంటే వస్తున్నాయి సార్. నేను ఎప్పుడైతే సీరియల్ స్టెప్ అనుకుంటానో పెద్ద క్యారెక్టర్ ఒకటి పడుతుంది, అరే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది, అటు ఇబ్బందే సార్. వాళ్ళ కంటిన్యూటీస్ ఉంటాయి కొన్ని, అది మార్చకూడదు. నాకేమో ఒకళ్ళు గడ్డం పెంచమంటారు, ఒకళ్ళు తీసేయమంటారు, ఒకళ్ళు చబ్బీ లుక్ ఇలాగే ఉండంటారు, రిమూవ్ చేసి మొత్తం 0 trim చేయంటారు. ఒకటి కమిట్ అయ్యానంటే ఆ లుక్ ఉంది అంటే వీళ్ళకి ప్రాబ్లం. గబాల్ నేను పెద్ద సినిమా వచ్చిందంటే వాళ్ళు చెప్పింది పెద్దదని కాదు సార్, ఏ సినిమా అయినా రాకేష్ నేను ఇలా అనుకుంటున్నాను కొంచెం ఈ లుక్లో తయారవ్వు అంటారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పలేను, అది కంటిన్యూటీ ఉంది. ఆ ఒక్క రీజన్ నేను వెళ్ళలేదు. బట్ ఏంటంటే వాళ్ళు అసలు చాలా సీనియర్స్ సార్ చెప్పాలంటే. అమర్ ఆ విషయంలో తను నాకు షూట్లో మేము కలిసి వర్క్ చేసినప్పుడు కూడా చెప్పేవాడు, అన్న సీరియల్స్లో చేయాలన్న గట్టిగా, సినిమాల్లో కూడా చాలా ప్యాషనెట్ ఉండేవాడు సార్ మనిషి. తనకి ఆ ప్లాట్ఫామ్ దొరికింది. ఇంకా తను బేసిక్గా డాన్సర్ కూడా అతను, దాంతో ఇంకా కుమ్మేసాడు. సినిమాల్లో ప్యాడింగ్ కోసం ఆర్టిస్టులను పెట్టడం అనేది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉంటారు. బట్ సలార్లో ఉన్న స్పెషాలిటీ అనుకోవాలి ఏంటో కానీ, చిన్న క్యారెక్టర్ కూడా ఒక డైలాగ్ ఇచ్చి దాన్ని హైలైట్ చేసి ఆ చిన్న పిల్లకు కూడా ఫర్జానాకు కూడా అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఈ సినిమాలోనే చూసాం. అంటే ఇది నిజంగా చాలామందికి లైఫ్ ఇచ్చిన పరిస్థితి అని చెప్పేసి. సో దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు సలార్ 2లో కూడా ఏమైనా యాక్ట్ చేయబోతున్నారా ఏంటి అట్లాగా? 2లో అంటే సార్ అది కథ ప్రకారం మరి ఉంటే ఇంతవరకు హ్యాపీ, అది ఉంటే బోనస్ నాకు. ఎందుకంటే సలార్ 2లో ఉండడం అనేది చాలా హ్యూజ్ ఫిల్మ్ సార్. అది అది అసలు నెక్స్ట్ సినిమా అంతా అసలు సినిమా అదే. ఇది చెప్పాలంటే ఒక 2 hours 55 minutes డెమో. ఇది ఒక రకంగా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అంతే.
సో మేబీ ఉంటే హ్యాపీ సార్. నాకైతే జెన్యున్లీ తెలియదు సార్. ఓకే, అంటే వాళ్ళు అడిగాను ఏంటి అంటే ఉంటే పిలుస్తారు అన్నారు. ఆల్ ద బెస్ట్ అండి. Thank you చాలా so బాగా much. మాట్లాడారు, Thank you, sir. ప్రాక్టికల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. సో అది రాకేష్ ఒక మంచి పాత్ర ద్వారా ఆయన తనలోని టాలెంట్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఈరోజు స్వయాన ఆయనగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఒక సక్సెస్ఫుల్ సినిమాలో భాగమైనందుకు కూడా తన ఆనందాన్ని ఏబిఎన్తో వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇక సలార్ సినిమాకు సంబంధించి మరింతమంది చాలామంది పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ను అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో మరొక ఆర్టిస్ట్తో మళ్ళీ త్వరలో సలార్ సినిమాకు సంబంధించిన సంగతులు తెలుసుకుందాం. సో ఇది రాకేష్ ఏబిఎన్తో పంచుకునే సలార్ సక్సెస్, ఆ సీక్రెట్స్ అన్నీ కూడా ఆయన పంచుకోవడం జరిగింది. మరొక సలార్ నటుడితో మళ్ళీ త్వరలో కలుద్దాం.